ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినం వరకు ప్రభు మనల్ని అద్భుతంగా ఆశ్చర్యరీతిగా ఆయన అనుదినము మనల్ని కాపాడి సంరక్షించి ఆయన నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క డిసెంబర్ మాసం అనగానే క్రిస్మస్ సీజన్, చాలా బిజీగా ఉంటాం. చాలామంది చాలా విధాలుగా విస్తారమైన పనులలో మొలకలైపోయి ఉంటారు. సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్, మొత్తానికి చాలా క్రిస్మస్లు జరుగుతూనే ఉంటాయి. సో దేవుడు ఏ విధం చేతనైనా ఆయన కృపను బట్టి మనల్ని అందరినీ ఆయన నడిపిస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు మనం ఒక చక్కటి మాటను జ్ఞాపం చేసుకోబోతున్నాం. దేవుని యొక్క జననం, యేసయ్య జన్మించిన దరిదాపు ఇంచుమించుగా 2024 సంవత్సరాల క్రితమే ఆ పరలోక సైన్యము దిగివచ్చి, పరలోక దూతలందరూ కూడా దిగివచ్చి భూమి మీద పాడిన పాట మనందరికీ తెలిసిందే. సో ఆ మాటలలో ఒక చక్కటి మాటను మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అదేంటంటే, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో సమాధానం కలగాలి, సమాధానం అని దేవదూతలందరూ వచ్చి పాడారు. సో వారు పాడుతున్న పాటలోనే ఎవరికి సమాధానం, ఎప్పుడు సమాధానం కూడా తేటపరిచారు. భూమి మీద ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం కలగాలి అని. దేవునికి మనం ఇష్టులుగా ఉండే మనకు సమాధానం కలుగుతుంది అని దేవుని యొక్క లేఖనాలు, దేవదూతుల యొక్క మాటలు మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా యేసయ్య జన్మించి ఆయన చనిపోయి మృతులోండి తిరిగి లేచి ఈ 2024 సంవత్సరాలు గతించిపోతున్నాయి కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మన జీవితంలో వ్యక్తిగతంగాను, అలాగే కుటుంబ పరంగాను, సంఘపరంగాను, సమాజంలోనూ మనం సమాధానాన్ని పొందగలుగుతున్నామా, సమాధానం మనం అనుభవించగలుగుతున్నామా అనేది మనకు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది కదా. చాలామంది యొక్క వ్యక్తిగత జీవితాల్లో, అటు స్త్రీలైనా, అటు పురుషులైనా, అటు విశ్వాసులైనా, ఇటు సేవకులైనా, సమాధానం, పీస్ ఆఫ్ మైండ్, సమాధానపు ఆ మనస్సు, సమాధానము లేని పరిస్థితులు అంటూ అనుభవిస్తూ చాలామంది వేదన చెందుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, ఆయనకు ఇష్టులైన వారికి అని రాయబడింది. ఎప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాం, ఎప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా మార్చబడితే సమాధానం మనకు వస్తుంది అని మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనంలో మనం చాలా చక్కటి విషయాలను చూడగలుగుతున్నాం. దావీదుని గురించి జనులు కూడా అనుకుంటున్నారట, ఆయన దావీదు దేవునికి ఇష్టుడు గనుక అని రాయబడింది. దావీదు దేవునికి ఇష్టుడు అని జనులు కూడా, దేవుడే అనటం కాదు, జనులు కూడా, దావీదు తనను తాను చెప్పుకోవటం కాదు, జనులు కూడా గుర్తించి అతడు ఆయనకి ఇష్టుడు గనుక ఆయన తప్పిస్తాడేమో, లేక ఆయనకి సమాధానం అనుగ్రహిస్తాడేమో అంటూ దావీదును జనులు కూడా ఎదురు చూచారంట దావీదు విషయంలో. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, మనము ఆయనకి ఇష్టలమై ఉన్నప్పుడు, మనం ఆయనకి ఇష్టలుగా మారినప్పుడు నిత్యముగా దేవుని సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క లేఖనాలు చెప్పిన ఆధారం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ ఉదయకాలం ముందు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఆయనకి ఇష్టలం అవుతాం? సో ఆయన మన దగ్గర లోక సంబంధమైన విషయాల్లో ఏది కోరుకోవట్లేదు. లోక సంబంధంగా నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టడివి అని అనుకోవట్లేదు. ఏంటి, మానవుడు ఎలా చెప్తాడు, నువ్వు నాకు ఇష్టడివి, నువ్వు నాకు ఇష్టరాలు అని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పుడు చూశానంటే అవుటర్లీ అపియరెన్స్, బయట బాహ్య రూపమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను చూసి నువ్వు నాకు ఇష్టడివి, నాకు ఇష్టరాలువి అని చెప్పుకుంటారు. సో బయట ఉన్నటువంటి రూపాన్ని బట్టి ఆయన ఇష్టపడటం కాదు, ఆయన వాటి నిమిత్తమై ఇష్టపడ్డు.
మానవుడిని ఎప్పుడు ఇష్టపడతాడంటే, మానవుడు దేవునికి ఇష్టడుగా ఉండడానికి దావీదు రాజు యొక్క జీవితమే ఉదాహరణ. చాలా సందర్భాల్లో మనం ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దావీదు దేవుని హృదయానుసారుడు, అంటే దావీదు దేవుని యొక్క చిత్తానికి మాత్రమే కట్టుబడిన వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, దేవుణ్ణి గణపరిచే వ్యక్తి. ఆయన యొక్క లేఖనాల కీర్తన గ్రంథంలో 119లోనే మనం చూస్తున్నాం, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తాను అని అన్నాడు. సో ఇలాంటి వ్యక్తి కనుక దావీదు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. దావీదు దేవునికి ఇష్టడు కనుక దేవుడు ఆయనకు సమాధానం అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు దేవుని బిడ్డలుగా ఉన్న మనం బావుగా దేవుని యొక్క సన్నిధిలో గుర్తించాల్సిన ఈ మాట, భూమి మీద సమాధానం ఆయనకి ఇష్టలకి. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో ఈ సమాధానాన్ని మనం కలిగి ఉండేటట్లుగా, ఆయనకి ఇష్టలుగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆయనకి ఇష్టలుగా మనం ఉండేటట్లుగా కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మరి ఉదయకాలం ముందు నాయన నీ బిడలైన మా అందరికీ సమాధానం అని మేము ఎదురు చూస్తున్నాము, సమాధానం కావాలని ఆశపడుతున్నాం. కానీ మీ లేఖనాలు మాకు ఆధారం చెప్తున్నాయి. సమాధానం భూమి మీద మీకు ఇష్టలైన వారికి సమాధానం ఉంటుందని. కనుక ప్రభువా, మీకు ఇష్టలుగా మేము ఉండేటట్లుగా మిమ్మల్ని ఎక్కువగా స్తుతించి, కీర్తించి, ఘనపరిచి, ఆరాధించి, మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మీ మార్గాల ప్రకారంగా నడవడానికి మా అందరికీ కృప దయచేయండి. ఈ యొక్క ఉదయకాలమందు ఆయన నీ మాటలు వింటున్న నీ ప్రియబిడ్డలందరినీ మీరు దీవించండి, మీ నామం మహింపరచుకోండి. యేసే నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయనకి ఇష్టలుగా ఉండి, ఆయన్ని గణపరిచి, ఆయన్ని ప్రేమించి, ఆయన ఆరాధిస్తున్న వారందరికీ సమాధానం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. క్షేమగా ప్రభు మనకు ఆ విధంగా తోడై ఉండి మనల్ని ఆయన దీవించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.